హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో చికెన్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. తక్కువ మసాలాలతో ఎటువంటి పెరుగు వాడకుండా ఈ చికెన్ పులావ్కి కాంబినేషన్గా గోంగూర గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఈ చికెన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మనం పులావ్ కోసం కాబట్టి ఈ సైజులో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు 1 కేజీ చికెన్కి నేను ఇక్కడ 1 కేజీ వరకు బాస్మతి రైస్ని తీసేసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ముందుగానే 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పులావ్ కోసం మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల వేడయ్యాక ఇందులో 7 యాలకులు, 2 అనాస పువ్వు, అలాగే 4 ఇంచుల వరకు చెక్క, ఒక 15 వరకు లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు షాజీరా వేసి ఒక 20 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతునేటప్పుడే ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయలని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించక్కర్లేదు, జస్ట్ లైట్గా వేయిస్తే సరిపోతుంది. ఇందులోనే ఒక 5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటా కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు, అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బల్ని పూర్తిగా వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తం పూర్తిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పేస్ట్ అనేది ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు చికెన్ పులావ్ తయారీ కోసం స్టవ్ మీద ఒక పెద్ద బాండి పెట్టుకోవాలి. మీరు ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో చేయాలనుకుంటే అందులో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ 2 బాగా వేడయ్యాక ఇందులో 3 లవంగాలు, ఒక అనాస పువ్వు, జాజి పువ్వు, అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసి ఒక 10 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా వేసి మరొక 10 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు ఈ నూనెలో బాగా వేయించుకోవాలి. అంటే ఈ చికెన్ అనేది ఆయిల్లో బాగా వేగినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం వేగాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ కూడా వేసుకోకుండానే ఈ పేస్ట్ తోటే చికెన్ మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకున్నాక ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము, కొద్దిగా పుదీనా తురుము వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. మీకు ఒకవేళ వాటర్ అవసరం అనిపిస్తే ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, చికెన్ అనేది చాలా చక్కగా ఉడికింది. ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకున్నామో దాని డబల్ క్వాంటిటీలో వాటర్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ రైస్కి 2 కేజీల వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. ఈ వాటర్ మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి కింద నుంచి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, పులావ్ అనేది రెడీ అయిపోయింది. చాలా విడివిడిగా, ముక్క కూడా చాలా చక్కగా ఉడుకుతుంది. ఇలా మూత తీసిన వెంటనే కలిపేసుకోకుండా ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే పులావ్ అనేది చాలా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా. దీని కాంబినేషన్లో గోంగూర గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఈ 2 వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 5 పచ్చిమిర్చి ముక్కలు వేసి చిటపటలాడాక ఇందులో ఒక 3 కట్టల వరకు గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. ఈ గోంగూర మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాను కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకున్నాక ఇందులో చివరగా రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసి ఎటువంటి వాటర్ వేసుకోకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపుని పెట్టుకుందాం. ఇప్పుడు దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతునేటప్పుడే ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు వాటర్ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఈ చికెన్ పులావ్కి గోంగూర గ్రేవీ అనేది బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులావ్ కూడాను మరీ ఎక్కువ మసాలా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.